మన డేటాతో కంపెనీలు లాభాలు పొందడం సరే, విదేశీ సర్వర్లలో మన డేటా నిల్వ ఉంటే మనకి కలిగే ప్రమాదాలేంటి? మన డేటా ఎప్పుడూ మన కంట్రోల్లో ఉండాలి. లేకపోతే కలిగే మొట్టమొదటి ప్రమాదం ప్రైవసీ భంగం. మన పర్సనల్ చాటింగ్లు, ఫోటోలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక లావాదేవీలు ఇవన్నీ ఇతరులకి తెలియకూడదని అనుకుంటాం. కానీ మన డేటా ఇతరుల చేతుల్లో పడితే ఇవన్నీ బట్టబయలైపోయే ప్రమాదం ఉంటుంది. ఇక రెండో ప్రమాదం ఐడెంటిటీ థెఫ్ట్. అంటే మన గుర్తింపుని మరొకరు దొంగిలించడం అన్నమాట. మన పేరు, పుట్టిన తేదీ, చిరునామా లాంటి వివరాల్ని దొంగిలించి మన పేరు మీద దొంగ పాన్ కార్డులు, క్రెడిట్ కార్డులో ఎవరైనా సృష్టించే వీలుంది. మన పేరుతో మరొకరు అప్పులు చేసినా, మన పేరుతో మరొకరు చట్ట వ్యతిరేక పనులకు పాల్పడినా మనం ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక మ్యానిపులేషన్ అనేది మూడో ప్రమాదం. అంటే మానసికంగా ప్రభావితం చేయడం. మన పర్సనల్ డేటా తెలుసుకున్న వాళ్లకి మన అభిప్రాయాలు, బలహీనతలు కూడా తెలుస్తాయి. మన ఆలోచన విధానం కూడా అర్థమవుతుంది. అలాంటప్పుడు మనల్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నం చేయడమే మ్యానిపులేషన్ అంటే. ఉదాహరణకి మనకి ఒక పార్టీ ఇష్టం అనుకోండి. ఆ విషయాన్ని మన సోషల్ మీడియా డేటా ద్వారా తెలుసుకున్నారనుకోండి. ఎన్నికల సమయంలో ఓట్లు వేయించుకునేందుకు మనల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నాలు జరగవచ్చు.